యెషయా గ్రంథము 37వ అధ్యాయము 14వ వచనం నుండి 38వ వచనం వరకు, అలాగే 38వ అధ్యాయం 1వ వచనం. యూదా రాజైన హిజ్కియా అష్షూరు రాజైన సన్హెరీబు ఉత్తరమును ప్రభువు ముందు పరిచాడు. అది ఒక గొప్ప రాజు నుండి పంపబడిన బెదిరించే మరియు అతిశయంతో నిండిన ఉత్తరము. ఈ రాజు చాలా నగరాలను జయిస్తూ మరియు పడద్రోస్తూ తన మార్గములో సంపూర్ణ నాశనాన్ని విడిచి వెళ్తూ ఉన్నాడు. నాకు లొంగుము లేక యెరూషలేము నాశనము చేయబడును అనునది ఆ ఉత్తరం యొక్క భావము. శత్రువు ఒక గొప్ప సైన్యముతో ద్వారమునొద్ద ఉన్నాడు. సహాయం చేయుటకు ప్రవక్త అయిన యెషయా సమీపముగా ఉండుట హిజ్కియా యొక్క భాగ్యం. వారిరువురు తమ స్వంత సమస్యలను కలిగి ఉన్నారు గాని వారిద్దరు కలిసి దేశంలో ఒక గొప్ప ఉద్యమమును తెచ్చారు. విశ్వాసము విశ్వాసాన్ని కలుపుతుంది. దేశమంతా పశ్చాత్తాపంలోనికి నడిపించుటలో హిజ్కియా నిమగ్నుడై ఉన్నాడు. ఉద్యమం వచ్చినప్పుడు పస్కా ఆచరించుటకు అతడు ఏర్పాట్లు చేశాడు. దేశము ఆత్మీయంగా బలపడింది. అప్పుడు శత్రువు యొక్క ఈ గొప్ప భయం వచ్చింది. హిజ్కియా ప్రభు యొక్క గృహంలోనికి వెళ్ళి సన్హెరీబు యొక్క ఉత్తరాన్ని ప్రభువు ముందు పరిచాడు. మార్పు చెందుట దేవునితో ఒక నూతన నిబంధనయై ఉన్నది. అది నీవు దేవునికి చెందియున్నావు అను ఒక నూతన గ్రహింపు. పాపముతో నిండిన మనస్సాక్షి విడుదల చేయబడింది. ఆయనకు చెందిన వానిగా ఒక నూతన విశ్వాసముతో దేవుని పట్టుకొనుటను మనం నేర్చుకుంటాము. దేవునితో నడిచే యెషయా లాంటి ప్రవక్త నుండి సహాయమును కలిగి ఉండుట దేవుని యొక్క గొప్ప ఏర్పాటు. హిజ్కియా యెషయా యొద్దకు 2 సార్లు వర్తమానమును పంపించాడు. యెషయా గ్రంథము 36వ అధ్యాయము మొదటి 22 వచనాలు, అలాగే 37వ అధ్యాయము మొదటి 2 వచనాల ప్రకారము ఒకసారి రబ్షాకే ద్వారా మాటలతో భయపెట్టినప్పుడు, మరియు యెషయా గ్రంథం 37వ అధ్యాయం 10వ వచనం నుండి 21వ వచనం ప్రకారము ప్రభువు మందిరములో ప్రభువు ఎదుట హిజ్కియా ఉత్తరమును పరిచినప్పుడు రెండవసారి యెషయా ప్రభువు నుండి వచ్చిన జవాబులతో సిద్ధముగా ఉన్నాడు. నీవు ఒంటరిగా ముందుకు సాగలేవు. దేశము, సంఘము, కుటుంబము కలిసి వృద్ధి చెందవలసి ఉన్నది. ఎందుకనగా అవి దేశం మీద దాడులు, సంఘం మీద దాడులు, కుటుంబముల మీద దాడులు, వ్యక్తుల మీద దాడులై ఉన్నాయి. మొదటి 3 విషయాల్లో ఐక్యముగా ముందుకు వెళ్ళట ప్రత్యేకముగా అవసరమై ఉన్నది. మనము కలిసి ముందుకు వెళ్తున్నప్పుడు ప్రతి ఒక్కరూ మరి ఒకరిని ఎత్తి పట్టుకుంటారు. హిజ్కియా బెదిరించే ఆ ఉత్తరాన్ని దేవుని యొద్దకు తీసుకుని వెళ్ళాడు. అతని మనసు స్థిరముగా ఉన్నది. ప్రార్థనలో దేవునితో సంబంధము కలిగి మరియు దేవుని వాక్యమును ధ్యానం చేయు మనస్సునకు అలాగే జరుగుతుంది. యెషయా గ్రంథము 37వ అధ్యాయం 32వ వచనములో, శేషించువారు యెరూషలేము నుండి బయలుదేరుదురు, తప్పించుకొనిన వారు సియోను కొండలో నుండి బయలుదేరుదురు, సైన్యములకు అధిపతియగు యెహోవా ఆసక్తి దీని నెరవేర్చును అని దేవుడు జవాబిచ్చాడు. దేవుడు స్వయంగా సమస్యను పరిష్కరించునని దాని అర్థం. తప్పించుకొనుటకు ఒక మార్గమును ఆయన చేస్తాడు. కొన్ని స్థలాల్లో అద్భుతాలు జరగవు. ఎందుకనగా అక్కడ దేవుని గూర్చిన గ్రహింపు లేదు. విశ్వాసం అనగా ఏంటి? నీలో లోతైన అభిలాషగా ఉండే దేవుని గూర్చిన ఒక గ్రహింపు. హిజ్కియా ప్రార్థిస్తూ ఉన్నాడు. దేవుడు అతనికి తప్పించుకొనుటకైన ఒక గొప్ప వాగ్దానం ఇచ్చాడు. సన్హెరీబును నమ్ముకొనిన గొప్ప సైన్యము యుద్ధము లేకుండా ఒక్క రాత్రిలో అకస్మాత్తుగా ఓడించివేయబడింది. ప్రభు యొక్క ఆసక్తి దాన్ని చేసింది. సైన్యము నాశనమైనది. సన్హెరీబు పారిపోవలసి వచ్చింది. అతడు తన దేవుని యొక్క మందిరములో బహుశా సౌఖ్యాన్ని ఎదురుచూస్తూ ఉండుండొచ్చు. అయితే ఆ మందిరంలోనే అతని స్వంత కుమారులే అతన్ని చంపివేశారు.